హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారా? 150+ బ్రాంచెస్ ఉన్న అడ్వాన్స్డ్ గ్రో హెయిర్ క్లినిక్ లో ఫ్రీ కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్తో చేస్తున్నటువంటి యుద్ధానికి కారణాలు గ్రహాలు, గ్రహణాలు ఉంటాయా? అలా కూడా ఉంటాయి. కొన్ని గ్రహాల వల్ల కూడా ఇలా యుద్ధ వాతావరణం, యుద్ధం జరిగే పరిస్థితులు ఉంటాయని కొంతమంది చెప్తా ఉన్నారు. అసలు ఇందులో నిజమెంత? నిజంగానే గ్రహాలు, గ్రహణాలు యుద్ధాలకి, దేశాల మధ్య కొట్లాటలకి కారణమవుతాయా? ఇవన్నీ కూడా మనం ప్రముఖ పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. మా ఆయుష్మతి భవ. కూడా మనం చంద్రగ్రహణం గురించి చేసినప్పుడు దేశాధ్యక్షులు చనిపోయే అవకాశాలు ఉంటాయి, తర్వాత దేశాల మీద అటాక్ అయ్యి యుద్ధాలు జరిగే అవకాశాలు ఉంటాయి అని చెప్పారు. మీరు అన్న తర్వాత కొన్ని గంటల్లోనే ఇలా జరిగింది. 2 days బ్యాక్ మనం వీడియో చేసాము. కొన్ని గంటల్లోనే ఇలా అయింది. ఏంటి ఈ అష్టాదశ గ్రహాల ప్రభావం నిజంగా ఉంటుందా? ఇలా అవి అన్ని దేశాల మీద ఉంటుందా, లేకపోతే ఇలా కొన్ని ప్రాంతాలకు సంబంధించిన దేశాల మీద మాత్రమే ఉంటుంది? అసలు ఏంటి చెప్పండి. గ్రహణం అనేటువంటిది ఏర్పడినప్పుడు ఈ గ్రహణం అనేది సామాన్య ప్రజానికం మీద కొద్ది ప్రభావం చూపితే, ప్రపంచవ్యాప్తముగా దేశకాలమాన పరిస్థితుల ప్రభావము, అలాగే ప్రకృతి పరంగా వచ్చేటువంటి విపత్తులు అంటే భూకంపాలు, సునామీలు, అగ్ని ప్రమాదాలు, అగ్నిపర్వతాలు బద్దలవ్వడము, అలాగే యుద్ధ వాతావరణాలు ఏర్పడడం ప్రపంచవ్యాప్తముగా, ఇవన్నీ కూడా సూచన ఏర్పడడానికి ఈ యొక్క గ్రహణాలే కారణం. మనము ద్వాపర యుగంలో అంతంలో చూసినట్లయితే ఒకే నెలలో 2 గ్రహణాలు ఏర్పడినటువంటి కారణం చేత మహాభారత యుద్ధం ప్రారంభమై సృష్టిలో 1/3 వంతంతా కూడాను నాశనం అవ్వడం జరిగింది. అలా మనం చూసుకున్నట్లయితే ప్రతి గ్రహణానికి కూడా ఏదో ఒక సందర్భంగా విపత్తులు అనేటువంటివి వస్తాయి. ఫిబ్రవరి 17వ తారీఖు రోజున గ్రహణం ఏర్పడింది. అది నార్త్ అమెరికా సంబంధించినటువంటి, సౌత్ అమెరికా సంబంధించినటువంటి దేశాల్లో ఏర్పడింది. అందులో భాగంగా ఉన్న 10 దేశాలలో వెనిజులా ఒక దేశం వ్యక్తిమైంది. అందుకనే ఈ ఫిబ్రవరి 17 కంటే ఒక 2-3 వారాల ముందు వెనిజులా కంట్రీ అనేటువంటిది అమెరికా అధ్యక్షుడి యొక్క చేతిలో వెళ్ళిపోవడం జరిగింది, బానిస. ఇప్పుడు వెనిజులా మీద తీసుకునే ఏ నిర్ణయమైనా అమెరికా తీసుకోవాల్సిందే. అంటే ఒక దేశమే పూర్తిగా నామరూపాలు లేకుండా పోతుంది. అంతేకాకుండా ఈ గ్రహణాల యొక్క ప్రభావం కూడా ఉండడం, మనం ఇంతకు ముందు మీరు అన్నట్టుగా 2 రోజుల కిందట వీడియో చేసినప్పుడు గ్రహణాల ప్రభావంలో ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగలిగినటువంటి దేశాధ్యక్షుల యొక్క మరణాలు కానీ, అలాగే దేశంలో ఆల్రెడీ యుద్ధాలు కొనసాగుతాయని అనుకున్నటువంటి వాటి మీద యుద్ధము అధికారికంగా ప్రకటించడం కానీ జరుగుతుందని చెప్పాం. అందులో భాగంగానే పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ అధికారికంగా ప్రకటించాయి. అంతకుముందు ఎన్నో విధాలుగా ఒకరి మీద ఒకరు బాంబులు దాడులు చేసుకున్నారు, అది అంతర్గత యుద్ధం. కానీ ఇప్పుడు అధికారికంగా ఇరు దేశాలు ప్రకటించాయి. దీనికి తోడుగా నిన్న మొన్న చూసుకున్నట్లయితే ఇరాన్ మీద ఇజ్రాయెల్ ఆకస్మిక దాడి అనేటువంటిది జరిగింది. అమెరికా కూడా తోడైంది. ఆ దాడిలో ఇంతకు ముందే చెప్పుకున్న 3 రోజుల కిందట చేసినటువంటి వీడియోలోనే ఈ అమెరికా మరియు ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సంబంధించినటువంటి అధ్యక్షుడి ఖుమేని మరణం జరిగే అవకాశం ఉంటుంది అని కూడా చెప్పాం. ఆ విధంగానే ఈ ఖుమేని కూడా చనిపోవడం అనేటువంటిది జరిగింది. ప్రతీకార దాడులు జరగడం, ఇదంతా కూడాను గ్రహణం ఏర్పడడానికి ముందు వచ్చేటువంటి ప్రమాద ఘంటికలుగా మనం చూడవచ్చమ్మా. ఓకే సార్, అయితే ఈ ప్రభావం ఇంకా ఇతర దేశాల మీద ఉంటుందా, లేకపోతే ఇంతటితో ఆగిపోతుందా? గ్రహణం తర్వాత కూడా ప్రభావం ఉంటుందా, ముందు మాత్రమే ప్రభావం ఉంటుందా? ఒక గ్రహణం ఏర్పడిన తర్వాత దాని యొక్క ప్రభావము 3 నెలల వరకు ఉంటుందమ్మా. కాబట్టి మిడిల్ ఈస్ట్ కంట్రీ దేశాలు ఏవైతే ఉంటాయో వాటి మీద ఎక్కువగా ప్రభావం చూపడం అనేటువంటిది తథ్యం, అందులో సందేహమే లేదు. ఇప్పుడు గ్రహణం కనపడనటువంటి, ఇప్పుడు ఇరాన్ వంటి ఇజ్రాయెల్ దేశంలో గ్రహణం కనపడలేదు. కానీ మీరు ఎప్పుడైనా గమనించండి, ఏ యుద్ధం జరిగినా కానీ కామెట్స్ అంటే తోకచుక్కలు భూమి మీద పడడము, లేదా గ్రహణాలు ఏర్పడడం, వీటికి కొన్ని రోజుల ముందు గ్రహణం తర్వాత ఖచ్చితంగా ఈ సంబంధించినటువంటి ప్రకృతి విపత్తులు, అలాగే ప్రమాద గంటికలు, యుద్ధ భయాలు అనేటువంటివి చోటు చేసుకుంటాయి. మీరు ఈ విషయంలో అనేకంగా రీసెర్చ్ చేయడం జరిగింది. గ్రహణాలు ఒకే నెల 2 గ్రహణాలు ఏర్పడినప్పుడు ప్రకృతి విపత్తులు ఏం జరిగాయని అన్నప్పుడు ఆస్టానిష్ గా, అంటే చాలా ఆశ్చర్యపోయే సంఘటనలుగా గ్రహణం ముందు 2 వారాలు, గ్రహణం తర్వాత 2 వారాల్లో అనేక విధాలుగా దుస్సంఘటనలు జరిగి సామూహికంగా భారీ జన నష్టం జరిగినటువంటి సంఘటనలు, భూకంపాలు జరగడం, మన భారతదేశంలో భుజ్ ప్రాంతంలో కావచ్చు, అలాగే చైనాలో కావచ్చు, అనేక ప్రదేశాలలో భూకంపాలు జరిగి లక్షల మంది మరణించినటువంటి కారణానికి ముందు ఈ గ్రహణాలు అనేటువంటి ఏర్పడ్డాయి. ఇప్పుడు ఏర్పడుతున్నటువంటి, అనగా మార్చి 3వ తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటి గ్రహణము పూర్వ ఫల్గుని నక్షత్రంలో ఏర్పడుతుంది. కాబట్టి అది సింహ రాశిలో ఉంటుంది. సింహ రాశి అంటే ఏంటి?
నవగ్రహాలలో రాజు అయినటువంటి రవికి సంబంధించినటువంటి ఒక రాశి, రవికి సంబంధించినటువంటి రాశిగానే చెప్పబడి ఉంది. కాబట్టి ఈ రవి అంటేనే అధికారము, అలాగే రాజ్యము, వీటి కోసమే ప్రాకులాడపడడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా ఒకరి మీద ఒకరు పెత్తనం చెలాయించుకోవాలనే దురుద్దేశంతో ప్రధానంగా అనేక దేశాలలో యుద్ధంలో మునిగి తేలిన దేశాలు అధికారికంగా ప్రకటించుకొని ప్రధానంగా ప్రపంచ విపత్తుకి వినాశనానికి కారణభూతులు. ఇదంతా ప్రకృతి ఆడే వింత నాటకంలో ఒక భాగమే అని చెప్పవచ్చు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.